సూర్యుడు చంద్రుడు ఒక్కసారి కలిస్తే కొన్ని రాసుల వారి జీవితమే మారిపోతుందా? అవును. జీవితంలో అత్యంత శక్తివంతమైన యోగాలలో ఒకటైన వైద్యుతి యోగం డిసెంబర్ 8న ఏర్పడబోతుంది. జ్యోతిష్య లెక్కల ప్రకారం అత్యంత శుభప్రదమైన వైద్యుతి యోగం మొదలైనప్పటి నుండి ఈ రాసుల వారి జీవితంలో అనూహ్యమైన అదృష్టం, డబ్బు, పురోగతి మొదలవుతుంది. ఈ వైద్యుతి యోగం అత్యంత శక్తి కలిగి ఉంటుంది. ఈ యోగం ప్రభావంతో కొన్ని రాసుల వారి జీవితాల్లో పాత సమస్యలు తొలగిపోతాయి, ఆర్థిక లాభాలు పెరుగుతాయి, కెరీర్లో గ్రోత్ వస్తుంది, గౌరవం, ప్రతిష్ట పెరుగుతుంది. మరి ఎవరు ఆ అదృష్ట రాశులు చూసేద్దాం. మొట్టమొదటిగా మేషరాశి. ఈ యోగం మేషరాశి వారికి పెద్ద బూస్ట్ ఇస్తుంది. కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, కెరీర్లో మంచి అవకాశాలు, వివిధ మార్గాల్లో డబ్బు ప్రవాహం, సమాజంలో గౌరవం మరియు ప్రతిష్ట, సంపద పెరుగుదల. రెండవది కన్యారాశి. కన్యారాశి వారికి ఈ సమయం సూపర్ శుభం. ప్రమోషన్ అవకాశాలు, కొత్త ఉద్యోగం లభించడం, మానసిక శాంతి, వ్యాపారాలలో భారీ లాభాలు, అదృష్టం అన్ని దారుల నుంచి కలిసి వస్తుంది. మూడవది కర్కాటక రాశి. ఈ యోగం కర్కాటక రాశి వారికి గొప్ప లాభాలు ఇస్తుంది. ఇన్వెస్ట్మెంట్లో మంచి రిటర్న్స్, ప్రయాణ యోగాలు, పాత సమస్యల ముగింపు, కుటుంబంలో ఆనందం, మానసిక ప్రశాంతత. నాలుగవది వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఇది టర్నింగ్ పాయింట్. పాత సమస్యలు తొలగిపోతాయి, ఆర్థికపరమైన అభివృద్ధి, ఆరోగ్యం మెరుగుదల, పెండింగ్ పనుల పూర్తి, శత్రువులపై విజయాలు, జీవితంలో పాజిటివ్ మార్పులు. ఐదవది మీనరాశి. మీనరాశి వారికి ఇది అత్యంత శుభకాలం. ఆర్థిక పరంగా బలపడతారు, మతపరమైన కార్యక్రమాల్లో పాల్గొనడం, సానుకూల మార్పులు, అదృష్టం పెరుగుదల, కష్టానికి తగ్గ ఫలితం స్పష్టంగా కనబడుతుంది. డిసెంబర్ 8న వచ్చే వైద్యుతి యోగం కొన్ని రాసుల వారికి నిజంగా అదృష్టదాయకం. విజయాలు, డబ్బు, పురోగతి, ప్రతి రంగంలో గ్రోత్ కనిపిస్తుంది. మీ రాశి గురించి పూర్తిగా తెలుసుకోవాలి అంటే కామెంట్లో మీ రాశి ఏదో చెప్పండి, పూర్తి వివరాలు రిప్లై చేస్తాము. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.